शिवाजी जय श्री राम 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 बोलो छत्रपति शिवाजी महाराज की जय। నేను సిడి చవాన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ అనేది మేము స్టాబ్లిష్ చేసిన రీజన్స్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి పొందాల్సిన దొరకాల్సిన గౌరవము ఆ కీర్తి అది పూర్తిగా 100% రావాలి. ఈ మన తెలంగాణ మహారాష్ట్రలోనే కానీ కాకుండా కర్ణాటక వేరే అన్ని టోటల్ ఇండియాలో ప్రతి ఇంటిలో శివాజీ మహారాజ్ గురించి తలుచుకోవాలి, ప్రతి ఇంటిలో శివాజీ మహారాజ్కి పూజించుకోవాలి, ఆయన రహదారిలో నడవాలి. ఆ ఉద్దేశంతోనే మేము శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. ఈ ఫౌండేషన్ ద్వారా మేము ప్రచారాలు చేస్తాము, స్టాచ్యూస్ అనేది పెడతాము, ఇంకా మన ఆయన గురించి మాట్లాడడానికి సెమినార్సు కాన్ఫరెన్సెస్ అవన్నీ జరగడం అవుతుందన్నమాట. సో ఇంకొకటి పెద్ద మేము క్యాంపెయిన్ తీసుకుంది ఏంటంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని. ఎందుకంటే ఈరోజు చూసుకోండి మీరు, ఇవాళ ఏంది వర్కింగ్ డే, ఇజ్ ఇట్ రైట్? వర్కింగ్ డే ఉంది, మీకు అందరికీ క్లాసెస్ ఉన్నాయి, మాకు కూడా బిజినెస్ ఉంది, ఇంకా చాలామందికి జాబ్ వెళ్ళి అటెండ్ చేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. కానీ అందరి మనసులో ఏముందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలన్న మనసులో ఉంది, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే హాలిడే లేదు, హాలిడే లేని వల్ల వాళ్ళు బయట రాలేకపోతున్నారు. అంతే కదా? ఎస్ ఆర్ నో? ఆ విషయానికి మేము అంటే మేము రియలైజ్ అయినాము, ఎందుకు ఈ హాలిడే ఎందుకు ఇస్తలేరు. రకరకాల హాలిడేలు ఉన్నాయా లేదా? ఆ హాలిడేలో అందరూ ఏం చేస్తారు, మిస్యూజ్ చేస్తారు ఆ హాలిడే రోజు పిక్నిక్లు, పార్కులు, మూవీస్ అలా అని వేస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు చూడండి, మీరు హాలిడే లేకుండా కూడా మీరు టైం తీసి శివాజీ మహారాజ్కి దర్శనం చేయడానికి, ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి మీరు అందరు వచ్చారు అంటే ఆ భావన అందరిలో ఉంది. శివాజీ మహారాజ్ అనే భావన ఎంత గొప్పదంటే అది మనం వేరేలో ఎవరితోని కూడా కంపేర్ చేయలేము. ఎందుకంటే 394 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఒక వ్యక్తి 394 ఇయర్స్ ముందు బ్రతికి అంత గొప్ప పనులు చేసిన తర్వాత ఆయన ఇప్పుడు కూడా మన మనసులలో జీవిస్తున్నాడు అంటే ఆయన ఎంత పెద్ద గొప్ప మనిషి అని మీరు అందరూ రియలైజ్ చేయాలి. ఆ గొప్ప మనిషి కోసము మనము అట్లీస్ట్ నేషనల్ హాలిడే డిక్లేర్ చేస్తే మనము ఘనంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు మనము టైం తీసి ర్యాలీస్ అటెండ్ చేసి పూజలు చేసి ఆయన సెలబ్రేషన్ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి అన్నమాట. అయితే మేము సెకండ్ మాది క్యాంపెయిన్ అనేది నేషన్ వైడ్ టోటల్ ఇండియాలో క్యాంపెయిన్ నడుస్తుంది. ఈ క్యాంపెయిన్ ఏంటంటే ఒక మిస్ కాల్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఆ మిస్ కాల్లో ఇచ్చి ఆ ఓట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఆ ఓటు ద్వారా మేము డిమాండ్ క్రియేట్ చేస్తున్నాము. డిమాండ్ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు వీళ్ళందరూ పలకిస్తారు. అదర్వైజ్ సపోర్ట్ చేయకుంటే ఎవరు ఏమో పట్టించుకోరు. మేము సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చాము, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చాను, రీసెంట్గా అన్ని మినిస్టర్స్తో మన సీఎం గారితో కూడా కలిసాను, ఇచ్చాను, కానీ ఎవ్వరు ఏం స్పందిస్తలేరు. ఈ సబ్జెక్ట్ పొలిటికల్ కాదు, నేను కూడా ఒక పొలిటికల్ పర్సన్ కాదు, నేను నాన్ పొలిటికలే. ఈ క్యాంపెయిన్ అనేది అందరూ చేయాల్సిన క్యాంపెయిన్ ఇది నాన్ రిలీజియస్, నాన్ పొలిటికల్. దీంట్లో బిహైండ్ ఎజెండా ఏం లేదు. దీంట్లో ఇది మన మనసుతో వస్తున్నాం అంతే కదా. దీంట్లో మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి ర్యాలీస్ అటెండ్ చేయండి, అసలు ఆ విషయాలే లేవు ఇక్కడ. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ మనకు ఉంది, శివాజీ మహారాజ్ కోసం ఆ రెస్పెక్ట్ ఉందని మనం ఇదందరం ఇక్కడ వచ్చి కలవడం అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే మీరు మీ పరంగా మీ తరఫున ఈ ఓట్ అనేది ఓటింగ్ క్యాంపెయిన్ మీరు చేయండి, చేపించండి. ఈ ఓట్స్ అనేది ఎంతవరకు మనం పెరిగితే అంత డిమాండ్ క్రియేట్ అవుతుంది. అయితే మీ అందరికీ రిక్వెస్ట్ అదే చేస్తున్నాను, శివాజీ మహారాజ్ ఖ్యాతిని మనము ఇంటింటికి తీసుకుపోవాలి. అది మరాఠా అనే కాదు, అందరూ లో భావన ఉంది. అది ఈ మరాఠా రాజు అని మనం అంటూ ఉంటాం, చాలా కొంతమంది అంటారు, కానీ కాదు.
మొత్తం దేశమంతా మరాఠా ఎంపైర్ అని ఎస్టాబ్లిష్ చేసిన పెద్ద గొప్ప మనిషి ఈయన గురించి చదవండి, బుక్స్ చదవండి, వేరేలోకి చెప్పండి ఈయన గురించి. అప్పుడే ఆ హాలిడే అనేది డిక్లేర్ అవుతుంది. హాలిడే తర్వాత కూడా గొప్ప ఉత్సవాలు మనము చేసుకోవచ్చని మీరందరికీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇవ్వడానికి కరుణాకర్ సార్ చాలా ధన్యవాదాలు. ఈ యూనివర్సిటీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. मुगल सल्तनत को जिसने चूर चूर बर्बाद किया, मुगल सल्तनत को जिसने चूर चूर बर्बाद किया, बरस रहे थे काले बादल, जीना उनका दुष्कार किया, जीना जिनका दुष्कार किया. हौसला रखकर सीने में, हौसला रखकर सीने में शत्रु को मार गिराते हैं. दुश्मन के छाती में हमेशा, दुश्मन के छाती में हमेशा भगवा गाड़ के आते हैं, भगवा गाड़ के आते हैं. निस्वार्थ की भावना जो देता, निस्वार्थ की भावना जो देता, ऐसा नाम तुम्हारा है. भगवा जीवित है आज तक, भगवा जीवित है आज तक, यह उपकार तुम्हारा है, यह उपकार तुम्हारा है. वीर शिवाजी सिर्फ नाम नहीं, वीर शिवाजी सिर्फ नाम नहीं, वीरता का अमर कहानी है. वह भारत माँ का मुकुटमणि, क्षत्रिय की अमिट निशानी है, क्षत्रिय की अमिट निशानी है. जिसका नाम नहीं है मरता, जिसका नाम नहीं है मरता, हर दिल में बसा वो रहता है. ऐसे वीर पुरुष एक ही छत्रपति शिवाजी महाराज कहलाता है, छत्रपति शिवाजी महाराज कहलाता है. हम शेर है, शेर की तरह हंसते हैं, हमारे दिलों में छत्रपति शिवाजी महाराज बसते हैं, छत्रपति शिवाजी महाराज बसते हैं. धन्यवाद. छत्रपति शिवाजी महाराज की जय, शिवाजी महाराज की जय. పోదాం అంటున్నాను. మా బాలకృష్ణ గారు గారికి ఒక 2 నిమిషాలు అంటున్నాను. జై గోమాత సభాధ్యక్షులు కరుణాకర్ గారు, అదేవిధంగా శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు అహర్నిశలు శివాజీ కోసం రాత్రింపగళ్ళు తన ఒక సంస్థను నడిపిస్తున్నారు. ఆ సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా శివాజీ మహారాజ్ కోసం అనుక్షణం పరితపించి ప్రజల్లో శివాజీ మహారాజ్ని తీసుకెళ్లాలని పరితపిస్తున్న సోదరుడు చౌహాన్ గారికి, అదేవిధంగా జంట నగరాల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి ఇస్తే ముస్లింకైనా క్రిస్టియన్కైనా ఎవరికైనా ఒకే రకమైన పాలిస్తుంది. లాస్ట్కు అది తల్లి చనిపోతుంటే కసాయివాడు గొంతు కోస్తుంటే కూడా ఆ తల్లి ఒక విషయంలో బాధపడుతుందంట. అరే మూర్ఖుడా, నేను లేకపోతే నీ బతుకు ఆగమవుతుంది, నీ బతుకు కోసమే నా బాధ, నన్ను కోస్తున్నట్టు కాదు. వేడి వేడి నీళ్లు పోసి చర్మం మొలుస్తున్నప్పుడు కూడా ఆ గోమాత ఆ తల్లి ఒకటే అనుకుంటుందంట, మనం ఎలా, మన బతుకులు ఎలా అవుతాయి, ఆవు లేకపోతే మన సనాతన ధర్మమే లేదు. అలాంటి ఆవును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఏదో ఈరోజు శివాజీ జయంతికి వచ్చామా, జై అన్నమా, పోయామా కాదు. ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ మన ధర్మానికి ఇబ్బంది జరిగినా మీరు ఒక్కరే అనుకోవద్దు. ఆ రోజు వివేకానంద ఒక్కడే అనుకున్నాడు, ఈరోజు శివాజీ మహారాజ్ కూడా ఒక్కడే అనుకుని ఆయన భారతదేశంలో 350 పైగా రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో కలిపిన రాజ్యాలను తిరిగి కొల్లగొట్టుకొని గెరిల్లా లాంటి యుద్ధాలను చేసి నా ఘనత శివాజీ మహారాజ్. మీలో ఒక శివాజీ ఉన్నారు కాబట్టి మనందరి బాధ్యత, మనందరి ధర్మం, మన దేశాన్ని మళ్ళీ రేపు మన పిల్లలకు బానిసత్వం చేయాల్సిన దౌర్భాగ్యం మనకు రావద్దు. మనం ఎట్లయితే బానిసత్వంలో ఉన్నామో రాబోయే రోజుల్లో మన పిల్లలు మళ్ళీ బానిసత్వానికి, మీ అందరికి తెలుసు ఎలా పాపులేషన్ పెంచుకుంటూ పోతున్నారో, ఎలా మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో. ఏ క్షణం ఏ రెప్పపాటున ఒక్క నిమిషం ఆగిపోతే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి మనందరం మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి. తరఫున ఇంకా యూనివర్సిటీ మేనేజ్మెంట్ తరఫున కలిసి శివాజీ జయంతి సెలబ్రేషన్స్ అనేది జరగడం జరిగింది. శివాజీ జయంతి మా ఫౌండేషన్ తరఫున ఒక ర్యాలీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు అవుతుంది. ఈ ర్యాలీ సెలబ్రేషన్స్ ఉద్దేశం ఏంటంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే వ్యక్తి గౌరవాన్ని, కీర్తిని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి. ఇంటింటిలో శివాజీ మహారాజ్ ఖ్యాతిని తలుచుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇంకా ఫాలో కావాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ పనిచేస్తుంది. మా ఫౌండేషన్ పనిచేసిన ఇంకొక పెద్ద నేషన్ వైడ్ క్యాంపెయిన్ ఏంటంటే ఈరోజు హాలిడే జయంతికి డిక్లేర్ చేయాలని నేషనల్ హాలిడే క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. దానికోసం మేము మిస్ కాల్ అనే క్యాంపెయిన్ ఓట్ ఫర్ శివాజీ జయంతి అని మిస్ కాల్ అని ఇచ్చి ఆ ఓట్స్ ద్వారా డిమాండ్ క్రియేట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ హాలిడే, నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలనుకొని ఆ క్యాంపెయిన్ కూడా మనం చేస్తున్నాము. మా ఫౌండేషన్ ఇంకా ఉద్దేశం ఏంటంటే స్టాచ్యూస్ నిర్మాణం చేయడము,
గ్రామాల్లో శివాజీ గురించి శివాజీ మహారాజ్ ఆహ్వానం అది అన్ని స్కూల్లో కాలేజెస్లో ఆయన పాఠాలు ఉండాలి. ఇంకా గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసి అన్ని కళాశాలల్లో యూనివర్సిటీస్లో పార్లమెంట్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో శివాజీ అనే ధ్వజాన్ని ఎగిరించాలి. ఇంకా ఫోటోకి పూజించాలని మేము కోరుకుంటున్నాము. నేషనల్ యాంథమ్ లాగా పాట కూడా శివాజీ మహారాజ్కి అంకితమైన స్తోత్రం కూడా పాడాలి. ఎందుకంటే శివాజీ మహారాజ్ అనే గొప్ప రాజు పుట్టలేదు పుట్టడు కూడా అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే 396 సంవత్సరాల తర్వాత కూడా శివాజీ మహారాజ్ అంత జీవిస్తున్నాడంటే ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అనుకొని మనం అందరం రియలైజ్ కావాలి. దానికోసం మీరందరం ముంగట వచ్చేసి శివాజీ మహారాజ్ జయంతిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలి. ఇంకా ఏంటంటే ఈ హాలిడే గురించి కూడా మీరందరూ మా ఎంతో వచ్చి మాతోని పోరాటం చేయండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి మనం హాలిడే అనేది ఒక డిక్లేర్ చేసాము. హాలిడే అనేది షికార్లకు ఫన్కి కానీ కాదు. ఈ హాలిడే రోజు ప్రశాంతంగా మనం శివాజీ జయంతి సెలబ్రేషన్స్ మనం చేసుకుంటాము. ఎందుకంటే శివాజీ మహారాజ్ అనే వ్యక్తి మనసులో ఉన్నారు. ఆయన కోసము ప్రజలు బయట వచ్చి పూజలు జయంతిలు సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకు అవకాశం దొరకలేదు. హాలిడే లేని వల్ల వాళ్ళు కాలేజ్లో స్కూల్స్లో ఆఫీసులలో పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఫ్రీడమ్ లేదు. అందుకోసమే మేము రియలైజ్ చేసి ఈ హాలిడే అనేది మీద చాలా పెద్ద ఉద్యమం నడుస్తుంది. మీరందరూ మీడియా పరంగా కూడా దానికి ప్రచారం చేయండి. ఈ హాలిడే డిక్లేర్ చేయడానికి ఈ డ్రీమ్కి మనం అందరం కలిసి రియాలిటీగా చేద్దామని నేను కోరుకుంటున్నాను. మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఈ విషయం గురించి ఆలోచించాలి. ఈ స్టేట్ హాలిడే నేషనల్ హాలిడే అనేది తొందరగా డిక్లేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. అనంతలక్ష్మి గారు ఉన్నారు మన మధ్యలో. జీజామాత ప్రత్యేకంగా జీజామాత ఈ అవతారం తీసుకొని మన మధ్యలో ఉన్నారు. భారత్ మాతాకి జై. మనం శివాజీ జయంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. శివాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించమని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన సిడి జవాన్ గారి ప్రయత్నము ముందుకు వెళ్ళాలని, ఇది నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద డే ఎలా జరుపుకుంటున్నామో అలాగే నేషనల్ కరేజియస్ డే లేదా సాహసోపేతమైన డే లాగా ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నాము. దీనిలో భాగంగా నా వంతు ప్రయత్నం ఎప్పటికీ ఉంటుంది. జై భవానీ, వీర్ శివాజీ. छत्रपति शिवाजी महाराज के जय श्री राम, जय श्री राम, वंदे मातरम. शिवाजी చేతిలో కత్తిని చూడు, హిందువాయిని సత్తా చూడు. శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందువాయిని సత్తా చూడు. శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందువాయిని సత్తా చూడు. భారత్ మాతా కీ జై. छत्रपति शिवाजी महाराज की जय. ममता
सहस बाह पर राम द्विजराज है। जैसे मृगराज है। तेजतम अंश पर कन्यजनी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। इंद्रजनी जंब पर वादवसु अंब पर रावण सरंब पर रघुकुल राज है। पौनबारी बाह पर संबुरती नाह पर जो सहस बाह पर राम द्विजराज है। लहू में जिसके ज्वाला था, रणधीर वीर तूफान चीर मेरे छत्रपति महाराज संभाजी। भूले अतीत शत्रु अधीर जब चलते थे महाराज संभाजी। हर खंजर भर ज्वाला अंदर हवा से घोड़े उड़ते थे। मृत्यु करती तांडव रण में जब मर्द मराठा लड़ते थे। चिंगार सनातन की गूंजी और ध्वज केसरी लहरे ధైర్య ఛత్రపతి శివాజీ బర్త్డే సందర్భంగా ఆయన మరి భక్తులు కావచ్చు లేదంటే దేశవ్యాప్తంగా కూడా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చౌహాన్ మనతో పాటు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు ఛత్రపతి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఛత్రపతి శివాజీ అంటే ఆయన ధైర్యం కావచ్చు, సాహసం కావచ్చు, ఆయన పోరాటానికి చాలా ఆదర్శవంతమని చెప్తారు. ఈరోజు మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సమాజానికి ఇప్పుడున్న స్థానికులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొదటిగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా పుణ్యమైన దినోత్సవము. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలబ్రేషన్స్ మొత్తం రాష్ట్రమంతా కాదు దేశమంతగా సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఇది చాలా ఆనందమైన విషయము. ఈ దినం కోసము మేము చాలా వెయిట్ చేస్తుంటాము. యాక్చువల్గా చూస్తే అంటే ఈరోజు మనం ఏది చేస్తే ఇంకా ఈ శివాజీ మహారాజ్ ఖ్యాతి అనేది ఈ శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోవడానికి అందరూ ఏ రీజన్తో మనము
ఒక రీజన్ అనేది కావాలి అని ఈ జయంతి ఒక మంచి రీజన్. యాక్చువల్గా సెలబ్రేషన్స్తో ఏమవుతుందంటే చాలామంది ఏకత్రం అయి ఇక్కడ గ్యాదర్ అవుతారు, ఈయన గురించి ఫుల్ డే సెలబ్రేషన్స్లో స్పెండ్ చేస్తారు అండ్ శివాజీ మహారాజ్ గురించి ఆలోచిస్తారు అండ్ ఆయన గురించి తెలుసుకుంటారు. శివాజీ మహారాజ్ పుట్టిన రోజుని నేషనల్ హాలిడే లా డిక్లేర్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సిడి చవాన్ గారు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే లాగా ఎందుకు డిక్లేర్ చేయొద్దని ఆయన ఎన్నో రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. మీరందరూ కూడా అందులో పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ ఆయన ఒక చిన్న మిస్ కాల్ ఇచ్చినట్టు మీరందరూ కూడా సపోర్ట్ చేసినట్టు మొన్న భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి ఈ యొక్క సిడి చవాన్ గారికి ఈ యొక్క నెంబర్ మీద మీరందరూ కూడా మిస్ కాల్ ఇచ్చి ఆయనకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ